హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి తమ పాలన మార్కును చూపించారు. పథకాల అమల్లో కానీ, కీలక నిర్ణయాలు తీసుకోవడంలో కానీ సీఎంగా సక్సెస్ అవుతూ వస్తున్నారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్న కారణంగా కొన్ని పథకాల అమలు ఆలస్యం అవుతున్నా వాటిని ప్రజలకు అందించేందుకు తీవ్ర స్థాయిలో రేవంత్ రెడ్డి టీం కష్టపడుతుంది. ఎప్పటికప్పుడు పథకాలకు సంబంధించిన అప్డేట్లను మంత్రులు ప్రజలకు తెలియజేస్తున్నారు. కొత్త రేషన్ కార్డుల అమలుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల అమలుపై కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని స్పష్టం చేశారు. జాతీయ రహదారులు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించి డెవలప్మెంట్ గురించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చూసుకుంటున్నారు. ఇప్పటికే పనులను సైతం ప్రారంభించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సైతం ఆయన టాస్కులను పూర్తి చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా ఏదో తెలియని లోటు ఉందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తించారు. అందులో వెంటనే ఎమ్మెల్యేలతో మాట్లాడారు. కొత్త ఏడాది కొత్త టాస్కులతో కాంగ్రెస్ దూసుకెళ్లాలని సూచించినట్లుగా సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు సమన్వయంతో పనిచేయాలని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యేలు అందరి జాతకాల ప్రోగ్రెస్ రిపోర్టు రూపంలో తన దగ్గర ఉన్నాయని, పనితీరు మెరుగుపరుచుకోవాలని చెప్పినట్లుగా కూడా సమాచారం. నేను మారాను, మీరు మారనంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు హితబోధ చేశారు. ఎవరు ఏం చేస్తున్నారు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారా లేదా అన్న విషయాలపై తన దగ్గర పూర్తి సమాచారం ఉందని చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ఇలాగైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టం జరిగే ప్రమాదం ఉందని సీఎం చెప్పినట్లుగా తెలుస్తోంది. కార్యకర్తలకు సమన్వయం కేటాయించాలని చెప్పినట్లుగా సమాచారం. త్వరలోనే కాంగ్రెస్లోకి భారీగా వలసలు ఉన్నాయని కూడా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించినట్లుగా తెలుస్తోంది. పలు పార్టీల నుంచి ముఖ్య నేతలు కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని సమాచారం. బీఆర్ఎస్ నుంచి గెలిచిన 20 నుంచి 29 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారని గతంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఆయన చెప్పినట్టు ఇప్పటికే 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. మరో 3 ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. కొత్త సంవత్సరంలో గులాబీ పార్టీకి మరిన్ని షాకులు తగలనున్నాయని స్పష్టమవుతోంది. మరి బీఆర్ఎస్కు హ్యాండ్ ఇచ్చి కాంగ్రెస్లో చేరబోతున్న ఆ నేతలు ఎవరనే విషయం తెలియాలంటే జస్ట్ కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.